ఒక విషాదకర వార్త చూస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారు కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపు నాయకుడిగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి కాకినాడ ఎంపీగా కూడా పనిచేశారు. ముద్రగడ పద్మనాభం అంటే ఒక సెన్సేషన్. కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు నాయకుడిగా కాపు గ్రూప్స్లో ఆ విధంగా ఆయన ముందుకు వెళుతూ ఉండేవాళ్ళు. ఏ పార్టీ ఏదైనా సరే అదే ఎజెండాతో పనిచేసిన ముద్రగడ పద్మనాభం గారు తాను ఏ విషయం కోసం అయితే శ్రమించారో అవేవి కూడా ఒక రకంగా సాధించకుండానే 73 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పట్టించుకోవట్లేదు మా నాన్నగారిని అంటూ ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె రిలీజ్ చేసిన వీడియో సందర్భంలోనే అర్థమైంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఎంత విషమించింది అని. నిజానికి ఆయన ఎప్పటి నుంచో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సింధు హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. సింధు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఐసీయూలో ఉన్నారు. ఆయన ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఐసీయూలోనే ఆయన ఇవాళ కొద్ది నిమిషాల ముందు మంగళవారం అమావాస్య రోజు సరిగ్గా 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆయన కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు నాయకులు అందరూ కూడా ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ వారంతా కూడా ట్వీట్స్ చేస్తున్నారు, మెసేజెస్ కూడా ఒకవైపు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కాపు నాయకులు అందరూ కూడా దీని మీద స్పందిస్తున్నారు. ముఖ్యంగా మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి కిర్లంపూడి ఆయన సొంత గ్రామం కిర్లంపూడిలోనే ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కిర్లంపూడి నుంచే తీసుకుంటూ ఉంటారు. కిర్లంపూడికి తీసుకువెళ్తున్నారు. ఆయన స్వగ్రామం దగ్గరికి తీసుకువెళ్తున్నారు. అక్కడే రేపు అంత్యక్రియలు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కిర్లంపూడికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడికే ముద్రగడ పద్మనాభం గారి భౌతిక కాయాన్ని చూడడానికి సందర్శించడానికి వచ్చే వాళ్ళకి అక్కడే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే అటు వైసీపీ నాయకులు కానీ ఇటు టీడీపీ అలాగే జనసేన కూటమి నాయకులు పార్టీలకు అతీతంగా ముద్రగడ పద్మనాభం గారిని అందరూ అభిమానిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు ఒక రకంగా అని చెప్పాలి. అలానే ముద్రగడ పద్మనాభం గారు ఇలా అకస్మాత్తుగా కన్నుమూయడం మాత్రం ఒక రకంగా దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తం యావత్తు పొలిటికల్ రాజకీయ అలాగే కాపు నాయకులు అందరూ కూడా. మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారి గురించి తెలిసిందే. రీసెంట్గా ఆయన ఎలాంటి ఒక సెన్సిటివ్ మనిషి అంటే రీసెంట్గా ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అని కూడా ఆయన పేరు గెజెట్ చేయించుకునే వరకు కూడా ఆయన మొండితనంతో వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక లేఖని కూడా ఆయన రాశారు. ముద్రగడ పద్మనాభం గారు లేఖలలో చాలా సిద్ధహస్తులు అని చెప్పాలి. ప్రభుత్వం మీద కానీ లేదంటే సొంత పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన సంధించే లేఖలు చాలా ప్రాధాన్యాంశాలుగా ఉండేవి. ఆయన రాసే తీరు, ఆయన భాష, ఆయన ఉపయోగించే పదజాలం, ఆయన తిట్టే తిట్లు ఈ విధంగా ఒక వింతగా ఉండేవి. సరే తుని రైలు ఘటన అలాగే కాపు బీసీ రిజర్వేషన్ మీద ఆయన చేసిన ఉద్యమాలు అనేక రకాల విప్లవాత్మకమైన పరిస్థితులకి అదేవిధంగా ప్రభుత్వాలని రాష్ట్రాలని ఒక రకమైన లా అండ్ ఆర్డర్ చేయి దాటిపోయేలాంటి పరిస్థితులకు తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఒక రకంగా ఏ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గం వాళ్ళైనా సరే ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఎంతో కొంత ఒక సెన్సిటివిటీని చూపిస్తూ ఉంటారు. ముద్రగడ పద్మనాభం గారి మరణం తెలుగు రాష్ట్రాలకి తీరని లోటుగా అయితే భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మగధా న్యూస్లో ప్రసారం అవుతూనే ఉంటాయి.